హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఎగ్ టమాటా కర్రీ మీకు చూపిస్తున్నాను. అంటే ఎగ్ కార్చుకొని వేసుకొని చేసుకునే కర్రీ అండి. ఎగ్ బీట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకునే కర్రీ. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కుక్ అవుతుంది. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక అవి కుక్ అయ్యాక టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి కలుపుకొని. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. టమాటాలు మగ్గాక మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన అనేది పోయేదాకా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. మనం ముందుగానే నేను ఎగ్ అనేది బీట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. అవి యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసుకొని ఆ ఎగ్ స్మెల్ పోయేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఎగ్ అనేది మంచిగా ఉడకాలి. ఎగ్ అనేది మంచిగా ఉడకాలి. చూస్తున్నారు కదా, బాగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ అలాగుంటే మంచిగా కుక్ అవుతుంది. ఎగ్ అనేది బాగా కుక్ అవుతుంది. ఎగ్ కుక్ అయినాక దీంట్లోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈజీ వేలో ఉంటుంది. అందరూ ట్రై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంట రెసిపీస్తో మీ ముందుంటాను. ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ కూడా చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా కుక్ అయిందో. వేడి వేడి రైస్లో కలుపుకొని తింటుంటే ఆహా సూపర్ ఉంటుంది కర్రీ. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.